Hello students, welcome to GNV Competitive Coaching. సో ఈ ఛానల్ ద్వారా నేను టెట్ మరియు డిఎస్సి లేదా సిటెట్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అలాగే ఫిజికల్ సైన్స్ కి కోచింగ్ ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో ఏపీ టెట్ మ్యాథమెటిక్స్ 2024లో జరిగినటువంటి పరీక్ష ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను మనం ఏ విధంగా సాధన చేయాలి, ఎలా సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకుందాము. సో 2024 ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఒక పేపర్ తీసుకుని దాంట్లో ఇచ్చినటువంటి 30 బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ రకంగా మనం సాల్వ్ చేయాలి విత్ ఎక్స్ప్లనేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఇది ఎస్జిటి పేపరు. ఈ ఏపీ టెట్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ మీద నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ పార్ట్ 3 వరకు నేను పోస్ట్ చేశాను. సో ఆ వీడియోస్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా వీడియోస్ మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లోకి వెళ్ళి ఆ వీడియోస్ ని యాక్సెస్ చేయొచ్చు, లేదా నా ఛానల్లో క్లిక్ చేస్తే నా ఛానల్లో కూడా మీకు ఆ వీడియోస్ కనిపిస్తాయి, అప్పుడు కూడా మీరు వాటిని యాక్సెస్ చేయొచ్చు. సో కంటెంట్ తో పాటుగా మనము ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని కూడా సాల్వ్ చేయడం ద్వారా మనము ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి, అలాగే ఏ టాపిక్స్ లో మనకి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఒక పేపర్ ని మనము సాల్వ్ చేద్దాము. సో డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 5 students of a class collected 110 rupees each for the Prime Minister Relief Fund. The money they collected together is అని అడుగుతున్నాడు. అంటే ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 రూపాయల చొప్పున ఎంతమంది 5 విద్యార్థులు డబ్బు పోగు చేశారు, వారు సేకరించిన మొత్తం సొమ్ము ఎంత? 5 విద్యార్థులు ఒక్కొక్కరు 110 రూపాయల సొమ్ము సేకరించారంటున్నాడు. సో టోటల్ కలెక్టెడ్ అమౌంట్ ఎంతమ్మా? 5 into 110 దట్ ఈజ్ ఈక్వల్ టు 550 రూపీస్, 550 రూపాయలు. సింపుల్ క్వశ్చన్ ఇది. సో 550 రూపాయలు ఎక్కడుంది? ఆప్షన్ 4 అమ్మా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ రూపీస్, దీన్ని మనం ఫార్ములాగా గుర్తుపెట్టుకోవాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ మనకి ఎంత కలెక్ట్ చేశారో మనీ కలెక్టెడ్ బై ఈచ్ స్టూడెంట్. సో ఈచ్ స్టూడెంట్ ఎంత మనీ కలెక్ట్ చేశారు అనేది రాసుకున్నాము. సో 5 స్టూడెంట్స్ 110 రూపీస్ మనీ కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 550 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్ విలువ ఎంత? ఇక్కడ 100 మిలియన్, 1000 మిలియన్, 10 మిలియన్, 10,000 మిలియన్. అంటే ఇక్కడ బిలియన్ కి మిలియన్ కి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. సో మనకి బిలియన్ అంటే ఎంతో తెలియాలి, మిలియన్ అంటే ఎంతో తెలియాలి. ఇవి రెండు తెలిస్తేనే వాటి మధ్య రిలేషన్ ఏమనేది మనకు తెలుస్తుంది. మిలియన్ అంటే 10 పవర్ 6, బిలియన్ అంటే 10 పవర్ 9. సో ఒక మిలియన్ అంటే 10 లక్షలు, 10 lakhs, 10 లక్షలు. 10 lakh ని మనము ఒక మిలియన్ అంటాం. బిలియన్ అంటే 100 crores, 100 కోట్లు. బిలియన్ అంటే 100 కోట్లు, అంటే 100 crore బిలియన్. సో ఇది అమ్మ రిలేషన్. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు? 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిలియన్లు అడుగుతున్నాడు. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10 పవర్ 9 కదా, అంటే 10 క్యూబ్ ఇంటూ మిలియన్, అంతే కదా. 10 క్యూబ్ ఇంటూ మిలియన్. 10 క్యూబ్ అంటే 1000 మిలియన్. ఎందుకని? 10 పవర్ 6 అంటే మనకు మిలియన్, 10 క్యూబ్ అంటే 3 + 6 9, 10 పవర్ 9 సరిపోతుంది. కాబట్టి 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1000 మిలియన్స్. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్లు ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 అమ్మ. సో ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూడండి. 1 of the 2-digit number is 3 times of the
other digit. One of the 2-digit number is 3 times of the other digit. అంటే ఒక రెండంకెల సంఖ్యలోని ఒక అంక మరో అంకెకి 3 రెట్లు అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ y x అనే రెండు నెంబర్లు తీసుకుందాం. y x అనేటువంటి రెండు నెంబర్లు. సో ఇక్కడ ఏమంటున్నాడు, రెండంకెల సంఖ్యలోని ఒక అంకె మరొక అంకెకు 3 రెట్లు అంట. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తీసుకుంటాము, 3x అని తీసేసుకోవాలి. y ఈజ్ ఈక్వల్ టు 3x అని తీసుకోవాలి, అంతే కదా. అప్పుడు y కి x 3 టైమ్స్ ఉంది, సరిపోయింది కదా. ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద డిజిట్స్ ఆఫ్ దిస్ 2-digit నెంబర్ అండ్ యాడ్ ద రిజల్టింగ్ నెంబర్ టు ద ఒరిజినల్ నెంబర్ యూ గెట్ 88. ఏం చేయాలంట, ఈ రెండంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తే ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే రెండంకెల సంఖ్యని సాధారణ రూపంలో ఎలా రాసుకుంటాం మనము, జనరల్ ఫామ్ లో 10x + y రాసుకుంటాం. క్వశ్చన్ లో ఏమడుగుతున్నాడు, ఈ 10x + y ని రివర్స్ చేయమంటున్నాడు. 10x + y ని రివర్స్ చేస్తే ఏమవుతుందమ్మా, 10y + x అవుతుంది, అంతే కదా. 10y + x అవుతుంది. x ప్లేస్ లో y, y ప్లేస్ లో x తారుమారు చేయమన్నాడు. రివర్స్ చేస్తాం. రివర్స్ చేసి మళ్ళీ ఏం చేయమంటున్నాడు, యాడ్ చేశాడంట. వచ్చే సంఖ్యను కలపాలన్నాడు. అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే 10x + y కి 10y + x యాడ్ చేస్తే ఎంత వచ్చిందని చెప్తున్నాడు, 88 వచ్చిందని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, 10x + x 11x 11y ఈజ్ ఈక్వల్ టు 88 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 88 అవుతుంది. 11 కామన్ తీయచ్చు. x + y ఈజ్ ఈక్వల్ టు 88 డివైడెడ్ బై 11 ఈజ్ ఈక్వల్ టు 8. అంటే నాకు 3x ఈజ్ ఈక్వల్ టు y వచ్చింది. ఇంకొక ఈక్వేషన్ ఏమొచ్చింది, ఇన్ఫర్మేషన్ ప్రకారం x + y ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. y ప్లేస్ లో 3x రాసుకోవచ్చు కదా. అంటే x + 3x ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 8. x + 3x అంటే 4x. 4x ఈజ్ ఈక్వల్ టు 8 అంటే x ఈజ్ ఈక్వల్ టు 8/4 ఏనా. 8/4 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2 వచ్చిందా. x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 3 టైమ్స్ ఆఫ్ x y కదా. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 6 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు 2. అంటే నెంబర్ ఎంత అయిందమ్మా, 26 అయింది. నెంబర్ ఎంత అయింది, 26 అయింది. ఇచ్చిన ఆప్షన్స్ లో 26 ఉందా, ఎస్, ఆప్షన్ 1 ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది కూడా నెంబర్ సిస్టమ్ లోని ప్రాబ్లమే ఇది. సో ఈ ప్రాబ్లం లో మనకి ఎలా ఇచ్చాడంటే అంకెలు తారుమారు చేయడం అన్నాడు. అంకెలు తారుమారు చేయమన్నప్పుడు సాధారణంగా మనం బై మిస్టేక్ xy + yx అని తీసుకుంటాము. సో xy + yx అని సాధారణంగా తీసుకుంటాము. ఈ రకమైనటువంటి నొటేషన్ తప్పు. అంకెలు తారుమారు చేశాడు అన్నప్పుడు జనరల్ ఫామ్, సో 2-digit నెంబర్ ఎలా రాసుకుంటాము, 10x + y రూపంలో రాసుకుంటాం కదా. దాన్ని రివర్స్ చేయడం అంటే 10y + x అవుతుంది. ఇదే లాజిక్ ఇందులో. ఇది గనక మనకు తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం చూద్దాము. 15 × y - 4. సో ఈక్వేషన్ సాల్వ్ చేయమంటున్నాడు ఫర్ y. 15 × y - 4 -2 × y - 9 + 5 × y + 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో నాకు y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ 15y మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 15y, ఇక్కడేమో -2y, ఇక్కడ +5y. సో 15 + 5 ఎంతమ్మా, 20. 20 - 2 18y. సో ఇక్కడ మనకి మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా ఒకసారి చూద్దాము మనం. 15 - 4, 15 × 4 మైనస్ ఉంది, సో -60 వస్తుంది. తర్వాత -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 9 18 వస్తుంది. నెక్స్ట్ 5y అయింది, 5 × 6 30 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, -60 + 30 ఎంత అయిపోతుంది, -30 అవుతుంది. -30 + 18 ఎంత అవుతుంది, -30. ఇక్కడ చూడండి, -60 + 30 -30 అవుతుంది. -30 + 18 అంటే -30
12 అవుతుందమ్మా. కాబట్టి 18y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. 18y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. 6 టేబుల్ చూడండి అమ్మా. 6 మూళ్ళ 18, 6 2 12. కాబట్టి 3y మైనస్ 2, 6 కామన్ తీయచ్చు ఇందులో, 3y మైనస్ 2 అవుతుంది. మనల్ని y వాల్యూ కనుక్కోమన్నాడు. y ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో 2/3 ఎక్కడుంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 110592. సో ఈ 110592 యొక్క ఘనమూలం కనుక్కోమన్నాడు. అంటే క్యూబ్ రూట్ కనుక్కోవాలి. ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం దీని యొక్క క్యూబ్ రూట్ ఎలా వస్తుంది ఫైండ్ అవుట్ చేయడం కాకుండా చిన్న సింపుల్ లాజిక్ ఉపయోగిస్తే ఈజీగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ 28 ఉంది కదా, ఇది దేనికి దగ్గరగా ఉంది? మనకు 0కి దగ్గరగా ఉన్న నెంబర్లకి మనం కంపేర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 28 ఉంది కదా, ఈ 28 అనేది దేనికి దగ్గరగా ఉంటుంది? అప్రాక్సిమేట్ గా 30కి దగ్గరగా ఉంది. సో కాబట్టి 30 క్యూబ్ ఎంతో ఒకసారి చూడండి. 30 క్యూబ్ ఎంత అవుతుంది? మనకి 3 3 are 9, 9 3 are 27. 27 10 క్యూబ్ అంటే 3 సున్నాలు వస్తాయి, అంటే 27,000కి దగ్గరగా. ఈ 48 దేనికి దగ్గరగా ఉంటుంది? 50కి దగ్గరగా ఉంది. అంటే 0కి ఏది దగ్గరగా ఉంటే దానికి తీసుకున్నాం. సో 50 క్యూబ్ క్యాలిక్యులేట్ చేయండి. 50 క్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తే 5 క్యూబ్ అంటే 125, 3 సున్నాలు వస్తాయి. తర్వాత 58 అనేది 60కి దగ్గరగా ఉంది కదా, 60 క్యూబ్ క్యాలిక్యులేట్ చేయండి. 6 క్యూబ్ మనకి 216,000 అవుతుంది. ఇది 76, 80కి దగ్గరగా ఉంది, లేదా 70 క్యూబ్ తీసుకుందాం, లేదా 80 క్యూబ్ అయినా తీసుకోవచ్చు. 70 క్యూబ్ తీసుకున్నాం అనుకో ఎంత అవుతుంది? 343,000. ఎందుకంటే 7 క్యూబ్ అంటే 343. ఒకవేళ 8కి దగ్గరగా ఉంది కాబట్టి 80 క్యూబ్ తీసుకున్నాం అనుకో 512 వస్తుంది. ఇది అమ్మా. ఇక్కడ మనం ఎందుకు ఈ విధంగా తీసుకున్నామంటే మనకి ఇచ్చింది ఎంత? 1,10,592 ఉంది, అంటే 6 డిజిట్స్ ఉన్నాయి. సో దీనికి దగ్గరగా ఉండేటువంటి నెంబర్ ఏదో ఒకసారి చూడండి. ఇందులో 27,000 చాలా దూరంగా ఉంది. దగ్గరగా ఉన్నది ఏది? ఇది ఒక్కటే దగ్గరగా ఉంది. ఇది 2,16,000, అది 1,10,000, ఇది 3 లక్షలు, ఇది 5 లక్షలు అయిపోయింది. ఇదెంత? 1,25,000. అంటే 50 క్యూబ్ 1,25,000 అంటే ఖచ్చితంగా 48 క్యూబ్. 48 క్యూబ్ ఎంత అవుతుంది? 1,10,592. కావాలంటే చూడండి, 8 క్యూబ్ చేస్తే 512 వచ్చింది. ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ మనకి 2 వచ్చిందమ్మా. సో కాబట్టి ఖచ్చితంగా దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే ఆప్షన్ 2 48 అవుతుంది. ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా క్యూబ్ రూట్ ఆఫ్ 110592 ఎంత అవుతుందంటే 48కి సమానం అవుతుంది. ఇలా సింపుల్ టెక్నిక్ తో మనము సాల్వ్ చేయకుండా డైరెక్ట్ గా మనము ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ ఫార్మ్ హౌస్ దెర్ ఆర్ 200 బఫెలోస్ అండ్ 250 కౌస్. ఒక పశువుల పాకలో 200 గేదెలు మరియు 200 ఆవులు ఉన్నాయంట. ద రేషియో ఆఫ్ బఫెలోస్ టు కౌస్. గేదెలు మరియు ఆవుల నిష్పత్తి అన్నాడు. బఫెలోస్ ఫస్ట్ రాయాలి, కౌస్ రాయాలి. బఫెలోస్ ఎన్ని ఉన్నాయి? 200 ఉన్నాయి. కౌస్ ఎన్ని ఉన్నాయి? 250 ఉన్నాయి. ఈ 0 0 పోతుంది. 4 టేబుల్లో 5 టేబుల్ పోతుంది. ఇక్కడ 5, ఇక్కడ 5. 5 ఇందులో 4 టైమ్స్ పోతుంది. 5 ఇందులో 5 టైమ్స్ పోతుంది. కాబట్టి బఫెలోస్ టు కౌస్ రేషియో ఎంత అంటే 4:5. 4:5. 4:5 ఎక్కడుంది? ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఇది సింపుల్ ప్రాబ్లమ్. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి డైరెక్ట్ రేషియో ఇచ్చాడు, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, కన్వర్ట్ 7/8 ఇంటూ %. 7/8ని శాతముగా మార్చమంటున్నాడు. 7/8ని శాతంగా మార్చమంటే ఇంటూ 100 చేయాలంతే. సింపుల్ గా ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేస్తే మనకి 7/8% వస్తుంది. అంతే కదమ్మా.
7/8% కావాలి. 7/8% అంటే 7/8 into 100 అని అర్థం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 700/8 కదా. ఇప్పుడు 700/8 ని డివిజన్ చేయండి. 700 divided by 8. 8 8 jar 64 టైమ్స్ పోతుంది. 6 0 ఉంది. 8 7 jar 56. 4 మనకు అన్ని 87 ఇచ్చాడు కాబట్టి ఎక్కడ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4 అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. 0 వస్తుంది. 8 5 టైమ్స్ పోతుంది. 8 5 jar 40. 0. 0.5 అంటేనే 1/2 అంటే 87 1/2%. 87 1/2% ఆప్షన్ 4 లో ఉంది. సో కాబట్టి 7/8 ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే 87.5% వస్తుంది. తర్వాత ద కాస్ట్ ఆఫ్ ఫ్రాక్ ఇన్ ఏ షాప్ వాజ్ 750 రూపీస్. ద సేల్స్ ట్యాక్స్ చార్జ్డ్ వాజ్ 10%. దెన్ బిల్ అమౌంట్ ఈజ్. ఒక దుకాణంలోని ఒక గౌను ఖరీదు 750 రూపాయలు అయితే దానిపై 10% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు ఎంత అంటున్నాడు. కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ అమ్మ. ట్యాక్స్ వచ్చేసి 10%. ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 10%. ఇదే కదా మనకి ఇచ్చింది. 10% ట్యాక్స్ అవుట్ ఆఫ్ 750 అంటే 75 రూపీస్ అవుతుంది. 750 10% ట్యాక్స్ కదా. 750/10 చేసుకుంటే మనకి ఎంత అవుతుంది? 75 రూపీస్ అవుతుంది. సో 75 రూపీస్ ని 750కి యాడ్ చేయాలి. సో టోటల్ ప్రైస్ ఎంతమ్మా? కాస్ట్ ప్లస్ ట్యాక్స్. సో ఎంత ఉందో అది. సో 750 రూపాయలు ప్లస్ 75. ఒక 50 కలిపితే 800 అవుతుంది. 25 మిగులుతుంది. సో 825 రూపాయలు అవుతుంది. సో టోటల్ అమౌంట్ ఆఫ్ ద గౌన్ ఎంత అవుతుందంటే 825 రూపీస్. ఇచ్చిన ఆప్షన్స్ లో 825 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 లో ఉంది. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో ఈ ప్రాబ్లం మీకు అర్థం అవడం కోసమని ఇంత డీటెయిల్డ్ గా చేశాను. మామూలుగా అయితే ఇక్కడ చూసి అవును ఆన్సర్ పెట్టచ్చు. ఎందుకంటే 750లో 10% 75. 750 + 75 అంటే 825. డైరెక్ట్ గా మనము ఆన్సర్ అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ డిక్రీజ్డ్ ఫ్రమ్ 25,000 to 24,500. దెన్ డిక్రీజ్డ్ పర్సంటేజ్. సో ఒక నగర జనాభా 25,000 నుంచి 24,500కు తగ్గిందాం. అంటే 25,000 ఉండేవాళ్ళు 24,500కు తగ్గింది. ఎంత తగ్గారు? 500 మంది తగ్గిపోయారు. అయినా తగ్గుదల శాతం ఎంత అంటున్నాడు. పర్సంటేజ్ మనకి కావాలి. ఎంత పర్సంటేజ్ తగ్గిందని. సో పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 500 మంది తగ్గారు. దేని మీద చూస్తాము? ఎప్పుడు ఒరిజినల్ ఎంత నుంచి ఎంతకు తగ్గింది? 25,000 నుంచి తగ్గింది. 25,000 మీద తగ్గింది. అంతేగాని 24,500 వేసుకోకూడదు. దేని మీద తగ్గింది? 25,000 మీద తగ్గింది. ఇంటూ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 100తో మల్టిప్లై చేస్తాం. ఈ 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. ఈ 1 సున్నా 1 సున్నా క్యాన్సిల్ అవుతుంది. 50/25 అంటే ఎంత అవుతుంది? 2% కాబట్టి 2%. ఇచ్చిన ఆప్షన్స్ లో 2% ఆప్షన్ 2 లో ఉంది. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెంబర్ సిస్టమ్ లో ఆల్రెడీ మీకు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో. నెంబర్ సిస్టమ్ లో మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అయితే చేయడం జరిగింది. పార్ట్ 1 లో నెంబర్స్ గురించి, పార్ట్ 2 లో డివిజిబిలిటీ రూల్స్ అంటే భాజనీయత సూత్రాల మీద, అలాగే పార్ట్ 3 లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద అంటే కనిష్ట సామాన్య గుణకము, గరిష్ట సామాన్య భాజకము, వీటి మీద కాన్సెప్ట్స్ తో పాటుగా ప్రీవియస్ ఇయర్ టెక్ పేపర్స్ పేపర్ 1 అలాగే పేపర్ 2 లో వచ్చినటువంటి బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి 3 వీడియోస్ మన డిస్క్రిప్షన్ లింక్ లో కానీ ఛానల్ పేజ్ లోనూ కానీ ఉంటాయి. సో టెట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. సో వారికి ఈ వీడియోస్ అయితే ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ 4 అప్లోడ్ చేస్తాను. పార్ట్ 4 లో భిన్నాలు ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుంటామని చెప్పాను. సో కాబట్టి ఆ వీడియో కూడా మీకు వస్తుంది. మిగిలిన టెట్ సిలబస్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో, కాన్సెప్ట్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్
అలాగే ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీద కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఖచ్చితంగా మీరైతే ఆ కంటెంట్ అంతా యాక్సెస్ చేస్తారు. తర్వాత ప్రశ్న చూస్తే ద వాల్యూ ఆఫ్ 16/5 మైనస్ 7/5. చూడండి అమ్మ, డైరెక్ట్ గా మనకి ఇక్కడ డినామినేటర్ హారంలో ఒకటే వాల్యూ ఉంది కాబట్టి ఇది పెద్ద సింపుల్ ప్రాబ్లం. ఇది 16/5 మైనస్ 7/5 చాలా తేలికైన లెక్క. సో 16 మైనస్ 7, 16 మైనస్ 7. సో ఇక్కడ 6 ఒకటి 1 పోతుంది, 9 ఉంటుందమ్మా. 16లోంచి 7 తీస్తే 9 కదా. సో 9/5. మనకి ఇక్కడ ఏది కూడా పాయింట్లో కానీ దేంట్లో కానీ వాళ్ళు డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేసాడు. సో ఆప్షన్ 3 3/9/5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రాబ్లం చూడండి అమ్మా. ఇక్కడ ఇది ఒక మ్యాజికల్ ప్రాబ్లమ్. చూడండి, ద మార్క్స్ అవుట్ ఆఫ్ 100 అంట obtained by a group of students in a science test are కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. 75, 81, 95, 56, 48, 39, 85, 90, 76, 85 అని ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మొత్తంగా 10 అబ్జర్వేషన్స్ అయితే ఇచ్చాడు మనకి. 10 మంది స్టూడెంట్స్ అనమాట. సో 10 అబ్జర్వేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ద మీన్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద గ్రూప్. సో ఈ 10కి మనము యావరేజ్ కనుక్కోవాలి, సగటు కొనాలి. అండ్ విద్యార్థుల బృందము సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు అంటే 10 మంది విద్యార్థులకు సంబంధించిన మార్కులు ఇచ్చాడమ్మా. ఆ బృందము పొందిన సగటు మార్కులు ఎంత అని అడుగుతున్నాడు. ఇటువంటి సందర్భంలో మనము మామూలుగా జనరల్ మెథడ్ ఏం చేస్తాము, ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతాం. 75 ప్లస్ 81 ప్లస్ 95 ప్లస్ 56 ప్లస్ 48 ప్లస్ 39 ప్లస్ 85 ప్లస్ 90 ప్లస్ 76 ప్లస్ 85 మొత్తం 10 మంది కాబట్టి అన్నిటినీ యాడ్ చేసి 10 తోటి డివైడ్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో కనుక్కొని వేస్తాం. ఇలా చేస్తే మనకి కరెక్ట్ ఆన్సరే వస్తుంది. కాకపోతే ఎగ్జామినేషన్ లో టైం అనేది కొద్దిగా మనకి ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది. సో ఆ రకంగా టైం వేస్ట్ కాకుండా తొందరగా సులువుగా ఆన్సర్ కనుక్కునేటువంటి పద్ధతి ఏమైనా ఉంటుందేమో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నిటిలోనూ 72, 74, 73, 75 అనే ఉంది. అంటే వీటిల్లోనే మనకి ఆన్సర్ ఉంటుంది అనేటువంటి విషయం మనకు ఐడియా వచ్చాం. కాబట్టి బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఇక్కడ యావరేజ్ నేను 75 అనుకుంటున్నా. యావరేజ్ నేను 75 అనుకుంటున్నా. లెట్ 75 బి ద యావరేజ్. సో కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఈ మార్కులు మనకి 75కి అంటే ఎక్కువైనా ఉన్నాయి, తక్కువైనా ఉన్నాయి. ఎక్కువ ఉంటే ప్లస్ వేసుకుందాము, తక్కువ ఉంటే మైనస్ సైన్ వేసుకుందాం. ఏమా 75 గ్రేటర్ దాన్ 75 ఉంటే ప్లస్ వేసుకోవాలి, లెస్ దాన్ 75 ఉంటే మైనస్ వేసుకోవాలి. ఇది మనకి ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు రాయండి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి యావరేజ్ వాల్యూ కలిపి ఇక్కడ 75 ఉంది. నేను 75 యావరేజ్ వేసుకున్నాను. 75 మైనస్ 75 అంటే 0 ప్లస్ 75కి 81కి ఎంత తేడా ఉంటుంది, 6 తేడా ఉంటుంది. 95 75 కంటే ఎక్కువ కాబట్టి ప్లస్ వేసుకోవాలి అంటే 20. 56 75 కంటే తక్కువ. 75 కంటే ఎంత తక్కువ, 19 తక్కువ. తర్వాత 48 48 కూడా 78 కంటే తక్కువ. ఎంత తక్కువ అంటే 27 తక్కువ. 39 కూడా తక్కువ. ఎంత తక్కువ, 36 తక్కువ. ప్లస్ 85 అంటే 10 ఎక్కువ. 90 అంటే 15 ఎక్కువ. 76 అంటే 1 ఎక్కువ. 85 అంటే మళ్ళీ 10 ఎక్కువైంది. సో ఇప్పుడు వీటన్నిటిని మనము ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసి 10 తోటి డివైడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఏవి ప్లస్ ఉన్నాయో చూడండి, ఏవి మైనస్ ఉన్నాయో చూడండి. -19 ఉంది, -27 ఉంది, -36 ఉంది. సో మైనస్లు 3 ఉన్నాయమ్మా. సో ఇవి ఎంత అవుతుంది, ఇది 36, 56. 56కి మనం 7 కలిపితే 63. 63 ఇది ఒక 10, 73. 73 ఇది ఒక 9, 82 అవుతుంది. ఎంత అవుతుంది ఇదంతా అంటే ఈ మైనస్ అంతా కలిపి నాకు -82 అయింది. -82 అయింది. ఇప్పుడు ప్లస్ అయింది ఎంతో కూడా చూద్దాం. 26 ప్లస్ 10 36, 46, 47, 52,
10 62 62 మైనస్ 82/10 అయింది. 62 మైనస్ 82 అంటే మైనస్ 20/10 ఈజ్ ఈక్వల్ టు -2. మనకి ఎప్పుడైతే -2 వచ్చిందో మనం యావరేజ్ 75 అనుకున్నాం, కానీ మనకి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా -2 వచ్చింది. కాబట్టి టోటల్ ఫైనల్ యావరేజ్ ఎంత అవుతుంది 75 - 2 అవుతుంది. 75 - 2 అంటే ఎంత 73. కాబట్టి మనకు కావాల్సిన యావరేజ్ ఎంత అంటే 73 అమ్మ. ఇలా కనుక్కోవచ్చు. అంటే సాధారణంగా యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యావరేజ్ అంటే ఏంటి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. కాబట్టి అన్ని రాసుల్ని యాడ్ చేసి బయటన్ చేస్తే కూడా మనకు ఆన్సర్ వస్తుంది, కానీ టైం లెంగ్దీ అవుతుంది. సో ఎక్కువ కాలం టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి సో టైం కూడా మనం తక్కువ టైంలో మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇచ్చిన వాటిలో ఏదో ఒక దానిని మనం యావరేజ్ అంటే దగ్గరగా ఉన్నదాన్ని ఏదైతే ఉందో దాన్ని యావరేజ్ అనుకుంటాం. సో యావరేజ్ అనుకొని తర్వాత నెంబర్లన్నీ దానికి ఎక్కువ ఉంటే ప్లస్ తీసుకుంటాము, ఎంత ఎక్కువ ఉంటే ప్లస్ తీసుకుంటాం, ఎంత తక్కువ ఉంటే అంత మైనస్ తీసుకుని వాటికి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన వాల్యూ ప్లస్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చింది అనుకో, అప్పుడు యావరేజ్ 77 అవుతుంది, యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఏం చేస్తాం మైనస్ చేసాం. ఇలా యావరేజెస్ కొద్దిగా పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మనము ఈ రకంగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత క్వశ్చన్ చూస్తే 2 లెంగ్స్ ప్లస్ 2 బ్రెడ్స్ అంటే 2 × L + B. వాడు ఇచ్చిన అర్థము 2 × L + B అని ఇచ్చాడు. 2 × L + B అనేది దేనికి సమానం పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రపు చుట్టుకొలత, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో ఆప్షన్ 1 దీర్ఘ చతురస్రపు చుట్టుకొలత 2 × L + B అంటే 2 పొడవులు 2 వెడల్పులు కలిపితే మనకి దీర్ఘ చతురస్రపు చుట్టుకొలత వస్తుంది. మరి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అనడం, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే A + B + C. అది కూడా చూద్దాం మనం. A + B + C అంటే ట్రయాంగిల్ లో ABC లెంగ్స్ అయితే ఆ 3 లెంగ్స్ ని యాడ్ చేస్తేనే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అవుతుంది L × B, పొడవు ఇంటూ వెడల్పు. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత అవుతుంది L². L × B అన్నాం కదా, B ప్లేస్ లో కూడా L వస్తుంది స్క్వేర్ కి. సో కాబట్టి L² అవుతుంది. ఇవి మిగిలిన వాటికి ఫార్ములాస్ అమ్మ. మనకి ఇచ్చింది అయితే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 × L + B. తర్వాత క్వశ్చన్ చూస్తే పాలిగాన్ విత్ 5 సైడ్స్. సో ట్రయాంగిల్ త్రికోణము లేదా త్రిభుజము దానికి 3 సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. షడ్భుజి హెక్సగాన్ దానికి 6 సైడ్స్ ఉంటాయి. క్వాడ్రిలేటరల్ చతుర్భుజము 4 సైడ్స్ ఉంటాయి. తెలుగులో అయితే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుందాం, ఎందుకంటే పంచ అంటే 5, పంచభుజి. సో అడిగింది కూడా 5 భుజాలు గల సంఖ్య. సో పంచభుజి అంటే 5. సో ఆప్షన్ 4 పెంటగాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పంచభుజి అని 3 అంటే 3, షట్ అంటే 6, చెత్ అంటే 4 కాబట్టి మన తెలుగులో చూస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ పెంటా అన్నా కూడా 5, హెక్సా అంటే 6, ట్రై అంటే 3 కాబట్టి అలా కూడా మనకి ఆ నెంబర్స్ తెలిస్తే తెలుసుకోవచ్చు. సో పెంటగాన్ అంటే 5 సైడ్స్ ఉన్నటువంటి పాలిగాన్ ని మనం పెంటగాన్ అంటాం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ 3D షేప్. 3D ఆకారంలో లేనిది ఏమిటి అన్నాడు. కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడమ్మా. కోన్ ఐస్ క్రీమ్ ఇచ్చాడు, డైస్ అంటే పాచిక, పేపర్ కాగితము, చెక్క మొద్దు అంటే లాగ్, ఇవి ఇచ్చాడమ్మా. ఈ 4లో కోన్ ఐస్ క్రీమ్ 3D షేప్ లో ఉంటుంది, శంకు ఆకారంలో ఉంటుంది. డైస్ కూడా 3D షేపే, మనకి క్యూబ్ షేప్ లో ఉంటుంది, ఘనాకారంలో ఉంటుంది. చెక్క ముద్ద అన్నాడు కదా, ఇది సిలిండర్ షేప్ లో ఉంటుంది. చూడండి కోన్ ఐస్ క్రీమ్ అనేది శంకు ఆకారంలో ఉంటుంది, కోన్ షేప్ లో ఉంటుంది. డైస్ అనేది క్యూబ్ షేప్ లో ఉంటుంది. చెక్క ముద్ద అనేది సిలిండర్ షేప్ లో ఉంటుంది, సాలిడ్ సిలిండర్. మళ్ళీ సిలిండర్ కూడా సాలిడ్ సిలిండర్. సో కాబట్టి 3D షేప్ కానిది ఏంటంటే పేపర్ 2D షేప్ లో ఉంటుంది, ఓన్లీ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ లో ఉంటుంది. సో కాబట్టి పేపర్ ఆప్షన్ 3 ఇస్ ద కాగితం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాము. ద పెయిర్ ఆఫ్ యాంగిల్స్ విచ్ ఆర్ కాంప్లిమెంటరీ అన్నాడు. పూరక కోణాల జత అడిగాడు.
పూరక కోణాలు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని వేటిని అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బిలు పూరక కోణాలు అయితే, if a and b are complementary angles, then a plus b is equal to 90 degrees అవుతుంది. a plus b 90 degrees అవుతుంది. మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అని కూడా ఉంటాయి. సో a plus b 180 degrees అవుతుంది. సో ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ పూరక కోణాలు అన్నాడు కాబట్టి a plus b 90 డిగ్రీలు. కాబట్టి ఇచ్చిన వాటిలో 90 అయ్యేటువంటివి ఏమున్నాయో చూడండి. సమ్ 48 plus 90 సారీ 48 plus 50 ఎంత 98. సో ఇది కాదు. 35 plus 55 90. సో ఇది అయ్యే అవకాశం ఉంది. 70 plus 40 110. కాబట్టి ఇది కూడా కాదు. 75 plus 25 100. సో ఇది కూడా కాదు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 35 డిగ్రీస్ 55 డిగ్రీస్ అమ్మ. ఈ రెండింటిని కలిపితే మనకు 100 వస్తుంది. కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటంటే 35 and 55. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. సమఘనము యొక్క ఘన పరిమాణం యొక్క సూత్రము. సమఘనము అన్నాడు, క్యూబ్ కదా, క్యూబ్ అంటే ఈ షేప్ లో ఉంటుంది. క్యూబ్ అనేది ఈ షేప్ లో ఉంటుంది. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ ఏ అనుకుందాం, అన్ని సైడ్స్ కూడా మనకి ఏ ఉంటాయి. సో క్యూబ్ యొక్క వాల్యూము మనం ఎలా తీసుకుంటాము, వాల్యూమ్ ఆఫ్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంగ్త్ ఏ ఉంటుంది, బ్రెడ్త్ ఏ ఉంటుంది, హైట్ కూడా ఏ ఉంటుంది. అంటే పొడవు వెడల్పు ఎత్తు. వాల్యూమ్ ఏంటంటే లెంగ్త్ బ్రెడ్త్ హైట్. పొడవు వెడల్పు ఎత్తు ఉంటుంది. సో ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఈజ్ ఏ క్యూబ్. క్యూబ్ అన్నాడు కాబట్టి క్యూబాయిడ్ అయితే లెంగ్త్ బ్రెడ్త్ హైట్ తీసుకుంటాం, ఎల్బిహెచ్ అని రాస్తాం. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ పవర్ 4 ఏ క్యూబ్ ఏ స్క్వేర్. ఏ క్యూబ్ కదా. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సో మనకి ఏమి ఇచ్చాడు, ఏ స్క్వేర్ ఇచ్చాడు ఇంటూ 2 ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ 22 ఇంటూ 4 ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ 26. సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. ఇందులో ఒకసారి మనం సాల్వ్ చేసే ముందు 2 ఇంటూ 4 ఉంది, ఈ 2 మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 8 ఉందా, 8 2 చోట్ల ఉందాం, ఒక చోట ఉంటే అదే ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు ఏ పవర్ 48 ఏ పవర్ 15 అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి తెలుసు కదా, ఫార్ములా ఉంది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. భూములు సమానమైనప్పుడు వాటి యొక్క లబ్ధం చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఘాతాలను కలుపుకొనవచ్చు. ఇక్కడ భూములు సమానము, ఏ అన్ని సమానము కాబట్టి ఏ స్క్వేర్ 2 ప్లస్ 22 ప్లస్ 26. 2 ప్లస్ 22 ఈజ్ 24. 24 ప్లస్ 26 అంటే 50 ఈజ్ ఈక్వల్ టు 8 ఏ టు ద పవర్ ఆఫ్ 50. 8 ఏ టు ద పవర్ ఆఫ్ 50. దట్ ఈజ్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఫార్ములా తెలిస్తే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా తెలిస్తే ఈ లెక్క ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క విలువ ఎంత కనుక్కోమంటున్నాడు. మనకి డివిజన్ సైన్ ఇచ్చాడు, డివిజన్ సింబల్ ఇచ్చాడు. సో మనకి ఇచ్చింది ఏంటంటే 5pq ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై, అంటే ఇలా రాసుకోవచ్చు కదా, 2p ఇంటూ p ప్లస్ క్యూ. p క్యాన్సిల్ అయిపోయింది. సో 5/2 ఉంది. ఒక్కసారి ఆప్షన్స్ చెక్ చేయండి. సాల్వ్ చేయకముందు ఒకసారి ఆప్షన్స్ చెక్ చేయండి. ఇక్కడ వీటిని సాల్వ్ చేస్తే ఏమన్నా నెంబర్స్ వచ్చే అవకాశం ఉందా? ఏ నెంబర్స్ వచ్చే అవకాశం లేదు. 2/5 కాదు, మనకి ఎంత ఉండాలి, ఫస్ట్ 5/2 ఉండాలి. 5/3 కాదు, 3/5 కాదు, 5/2 ఉంది ఇక్కడ. కాబట్టి ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అది అవునా కాదా అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. 5/2 ఇంటూ క్యూ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అని రాసుకోవచ్చు, పీ ప్లస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై పీ ప్లస్ క్యూ. ఇది ఎలా రాసాము, మనకు తెలుసు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ ఆల్జీబ్రేక్ ఎక్స్ప్రెషన్ మనకు తెలుసు. ఈ ఆల్జీబ్రేక్ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఇది రాసాము. అప్పుడు పీ ప్లస్ క్యూ క్యాన్సిల్ అయిపోతుంది.
సో 5/2 ఇంటూ క్యూ ఇంటూ పి మైనస్ క్యూ మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అదే కదా, క్యూ ఇంటూ పి మైనస్ క్యూ 5/2. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 10⁻⁻5 ఇన్ యూజ్ఫుల్ ఫామ్, సాధారణ రూపంలో తెలపండి అంటున్నాడు. అంటే 3 ఇంటూ 10⁻⁻5 ని మనం ఏం రాసుకోవచ్చు, 3/10⁻5 అని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3/10 అన్నాను అనుకోమ్మా, 0.3 అంటే ఒక డెసిమల్ పాయింట్ వచ్చింది. అదే నేను 3/100 అంటాను, అప్పుడు ఏమవుతుంది, 0.03 వచ్చింది. అంటే ఇక్కడ 100 ఉన్నప్పుడు 10 ఉన్నప్పుడు 0 రాలే, 3కి ముందు 100 ఉన్నప్పుడు ఒక 0 వచ్చింది. అదే 3/1000 అంటాను నేను. 3/1000 అంటే ఎన్ని సున్నాలు వచ్చినాయి, 2 సున్నాలు వచ్చినాయి. మరి మూడో 0 ఏంటి అంటే డెసిమల్ పాయింట్ అనేది 0 అని చూపిస్తుంది. కాబట్టి డెసిమల్ పాయింట్ తో కలిపి మనకి ఎన్ని సున్నాలు ఉండాలి, డెసిమల్ పాయింట్ తో కలిపి మనకి 5 సున్నాలు అనమాట. అంటే డెసిమల్ పాయింట్ తీసేస్తే ఎన్ని సున్నాలు ఉంటాయి, 4 సున్నాలు అవుతాయి. ఇక్కడ 5 ఉంది కదా, సో డెసిమల్ పాయింట్ కోసం ఒక 0 ప్లస్ మిగిలిన 4 సున్నాలు పెట్టండి, 1 2 3 4 3. సో కాబట్టి దీని యొక్క సాధారణ రూపం ఎంత అంటే 0.00003 అవుతుంది. సో కాబట్టి 0.003 ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 ఉంది. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సాధారణంగా డెసిమల్ లోకి మార్చేటప్పుడు 10 ఉంటే ఈ ఒక్క 0 దేనికి సరిపోతుంది, డెసిమల్ పాయింట్ సరిపోతుంది. 100 ఉంది, ఒక 0 ఏమో డెసిమల్ పాయింట్ కోసము, ఇంకొక 0 పెడతాము. 100 ఉంది కాబట్టి, 1000 ఉంది కాబట్టి ఒక 0 ఏమో డెసిమల్ పాయింట్ కోసం పోతుంది, 2 సున్నాలు పెడతాం అందుకని 3కి ముందు. అదే 10⁻4 ఉంది అనుకో, 3కి ముందు 3 సున్నాలు వస్తాయి. 5 ఉంది కాబట్టి 4 సున్నాలు వచ్చినాయి. సో ఇది మనకి జనరల్ ఫామ్ అన్నమాట. నెక్స్ట్, ఇన్ ద అబవ్ ఈక్వేషన్ 2x² ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు, 2x² ప్లస్ x మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 5 అంట. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 అయినా ఏ విలువ ఎంత అంటున్నాడు. చాలా సింపుల్, x వాల్యూస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ 0 అయిపోతుంది. సో ఈక్వేషన్ లో మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 5, దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు -5. a ఈజ్ ఈక్వల్ టు -5. వెరీ సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ గా చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, కన్వర్షన్ నుంచి 100 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్స్ అని అడుగుతుంది, మిల్లీ లీటర్స్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 1 లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్స్ తెలియాలి. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్, 1000 మిల్లీ లీటర్లు అంతే కదా. 1 లీటర్ అంటే 1000 మిల్లీ లీటర్లు. మనల్ని ఇక్కడ ఎన్ని అడుగుతున్నాడు, 100 లీటర్లు అడుగుతున్నాడు. 100 లీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఎంత, 100 ఇంటూ 1000 మిల్లీ లీటర్లు. 1000 అంటే ఎంత, 2 సున్నాలు, ఇదొక 3 సున్నాలు, అంటే 1,00,000 మిల్లీ లీటర్లు. 100 లీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1,00,000 మిల్లీ లీటర్లు. 1,00,000 అంటే ఒకటి పక్కన 5 సున్నాలు ఉండాలి, ఒకటి పక్కన 5 సున్నాలు అనే ఆప్షన్ 3 ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న క్యాలెండర్ నుంచి ఇచ్చాడు. దిస్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అన్నాడు, లీప్ సంవత్సరం కానిది. సో ఒకటి లీప్ ఇయరా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది, లీప్ ఇయర్ అయితే కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 ఇయర్, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4, 4 తోటి భాగించబడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ 4గిట్లో ఏది 4తో భాగించబడుతుంది అనేది మనం తెలుసుకుంటే, ఏది భాగించబడదో అదే లీప్ సంవత్సరం కాదని తెలుస్తుంది. 88 4తో భాగించబడే సూత్రం ఏంటి, 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ టూ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 4. చివరి 2 సంఖ్యలు 4తో భాగించబడాలి. 88 4తో భాగించబడుతుంది కదా, సో కాబట్టి ఇది లీప్ ఇయర్. 92, సో 8 1 పోతుంది 12, సో 4తో భాగించబడుతుంది, లీప్ ఇయర్. 94 8 14 వచ్చింది, 14 4లో పోదు కాబట్టి నాట్ లీప్ ఇయర్. ఆన్సర్ వచ్చేసింది 1994. 96 4లో పోతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ అమ్మా. సో కాబట్టి నాట్ ఏ లీప్ ఇయర్ అన్నాడు కాబట్టి 1994 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ చూడండి, ద హైట్ ఆఫ్ క్యూబాయిడ్ హూజ్ వాల్యూమ్ ఈజ్ 625 సెంటీమీటర్ క్యూబ్ అండ్ బేస్ ఏరియా ఈజ్ 25 సెంటీమీటర్ స్క్వేర్. ఘన పరిమాణము 625 సెంటీమీటర్ క్యూబ్ అంటే 625 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. మరియు భూ వైశాల్యము ఏరియా ఇచ్చాడు 25 సెంటీమీటర్ స్క్వేర్ కలిగిన దీర్ఘఘనము యొక్క ఎత్తు అన్నాడు. ఘన పరిమాణము అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 625. ఏరియా అంటే ఎల్ ఇంటూ బి 25. మనల్ని ఏం అడుగుతున్నాడు? హెచ్ అడుగుతున్నాడు. కాబట్టి సింపుల్ గా ఘన పరిమాణాన్ని వైశాల్యంతో భాగించాలి. వాల్యూమ్ బై ఏరియా వేసుకుంటే వచ్చేస్తుంది. ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ బై ఎల్ ఇంటూ బి రెండు క్యాన్సిల్ అవుతాయి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఘన పరిమాణం 625, ఏరియా 25. 25 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 25. అన్ని సెంటీమీటర్లో ఇచ్చాడు కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. ఇది 11, ఇది 35, ఇది 625. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూడండి, ద ఏరియా ఆఫ్ సర్కిల్ హూజ్ డయామీటర్ ఇస్ 28 సెంటీమీటర్స్. 28 సెంటీమీటర్ల వ్యాసము గల వృత్తము యొక్క వైశాల్యము. వ్యాసము d ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్. ఏరియా కనుక్కోవాలంటే మనకు రేడియస్ కావాలి. r ఈజ్ ఈక్వల్ టు d/2 కదా, అంటే 14 సెంటీమీటర్లు. నాకు ఏరియా ఆఫ్ సర్కిల్ వృత్త వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు పై r స్క్వేర్. పై అంటే 22/7 ఇంటూ 14 ఇంటూ 14. 7 ఇందులో 2 సార్లు పోతుంది. 44 ఇంటూ 14 అవుతుంది. 44 ఇంటూ 14 అంటే ఒక్కసారి యూనిట్ డిజిట్స్ చూడండి అమ్మా. 4 ఇంటూ 4 16 కదా, 6 వస్తుంది. ఇక్కడ అన్నిట్లో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఒక్క ఆప్షనే కరెక్ట్ అవుతుంది. దట్ ఈస్ 616. ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేసిన 14 4s are 56, 5 14 4s are 56, 56 ప్లస్ 5 అంటే 61. సో 616 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఆఫ్ సర్కిల్. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పటి వరకు మనము చూసింది కంటెంట్ కి సంబంధించినటువంటి 24 ప్రశ్నలు చూసాము. ఇక ఇప్పుడు మనకి మ్యాథ్స్ లో మెథడాలజీకి సంబంధించి 6 ప్రశ్నలు ఇస్తాడు. మనకు ఆల్రెడీ తెలుసు కదా, కంటెంట్ 30 ప్రశ్నల్లో 30 క్వశ్చన్స్ లో 24 అనేది మనకి కంటెంట్ ఉంటుంది. ఒక 6 క్వశ్చన్స్ అనేవి మెథడాలజీ మీద ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినవి. ఇవి ఏ విధంగా ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దామమ్మా. నెక్స్ట్, ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ బిట్వీన్ డిఫరెంట్ టాపిక్స్ విత్ ఇన్ ద సేమ్ బ్రాంచ్. అంటే గణితంలోని వివిధ శాఖలు లేదా ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య సంబంధం. సో ఇంటర్నల్ గా ఉంటుంది. సో కాబట్టి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇంటర్నల్ కోరిలేషన్, ఎక్స్టర్నల్ కోరిలేషన్, ఎవాల్యుయేషన్, యాక్యురసీ. సో ఇక్కడ ఇంటర్నల్ కోరిలేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అంతర్గత సహ సంబంధం. ఎందుకంటే ఇంటర్నల్ గా సేమ్ బ్రాంచ్ లోనే అంటున్నాడు కాబట్టి, అదే శాఖలోని వివిధ అంశాల మధ్య సంబంధం అంటున్నాడు కాబట్టి దాన్ని అంతర్గత సహ సంబంధము, ఇంటర్నల్ కోరిలేషన్ అంటాం. ఎక్స్టర్నల్ కోరిలేషన్ అంటే ఆ సబ్జెక్ట్ నుంచి ఇంకొక సబ్జెక్ట్ ఉండేటువంటి రిలేషన్. అంటే మ్యాథ్స్ కి నుంచి ఫిజిక్స్ రిలేట్ అయ్యి ఏదన్నా ఉంటే ఇప్పుడు దాన్ని ఎక్స్టర్నల్ కోరిలేషన్ అంటాం. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ డస్ ఇట్ కన్వే ఇఫ్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు డెవలపింగ్ skills related to mathematics such as numbers, operation on numbers, measurements, decimals and percentage etc. గణితానికి సంబంధించిన అంశాలైన సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాలు మొదలగు సామర్థ్యాలు పెంపొందించడానికి మాత్రమే పరిమితమైతే అది ఏ రకానికి చెందిన విలువను తెలుపును అన్నాడు. అంటే మ్యాథమెటిక్స్ నేర్చుకునేటప్పుడు మనం ఓన్లీ నెంబర్స్, ఆపరేషన్ ఆన్ నెంబర్స్, అలాగే మెజర్మెంట్స్, డెసిమల్స్, పర్సంటేజ్ ఇవి మాత్రమే, అంటే కొన్ని టాపిక్స్ మాత్రమే మనం నేర్చుకోవడానికి, అంటే సామర్థ్యాలు తెలుసుకోవడానికి పరిమితం అయితే అది ఏ రకానికి చెందింది అంటాడు. హయ్యర్ వాల్యూ, నారో వాల్యూ, ప్రొఫెషనల్ వాల్యూ, సోషియోలాజికల్ వాల్యూ. ఉన్నత విలువ, సంకుచిత విలువ, వృత్తిపరమైన విలువ, సాంఘిక విలువ అంటున్నాడు. ఇక్కడ ఉన్నత విలువ హయ్యర్ వాల్యూ అనేది ఎప్పుడు వస్తుంది మనకి?
హయ్యర్ వాల్యూ అనేది ఎప్పుడు వస్తుంది? ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, అంటే ఆ టాపిక్ చదవడం వల్ల మనకి శక్తి సామర్థ్యాలు అంటే తెలివితేటలు అనేవి పెరుగుతాయి. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. సో ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనము హయ్యర్ వాల్యూ అంటాం. నారో వాల్యూ అంటే లిమిటెడ్ టు సమ్ టాపిక్స్. లిమిటెడ్ టు సమ్ టాపిక్స్, ఓన్లీ ఫ్యూ టాపిక్స్, కొన్ని టాపిక్స్ కి మాత్రమే లిమిటెడ్ అయినప్పుడు దాన్ని సంకుచిత విలువ అంటాం. ప్రొఫెషనల్ వాల్యూ, సో వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఇన్ ప్రొఫెషన్, యూజ్ఫుల్ ఇన్ ప్రొఫెషన్ అంటే మనం చేసేటువంటి ప్రొఫెషన్ లో మనం నేర్చుకున్నది ఉపయోగపడితే దాన్ని ప్రొఫెషనల్ వాల్యూ అంటాం. సోషియలాజికల్ వాల్యూస్ అంటే సొసైటల్ స్ట్రక్చర్ అండ్ ఇంటరాక్షన్, అంటే మనం నేర్చుకునే దాంట్లో సొసైటల్ స్ట్రక్చర్ కి రిలేట్ అయ్యి అలాగే సొసైటీతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాము అనేది గనక ఇంక్లూడ్ అయితే అప్పుడు దాన్ని సోషియలాజికల్ వాల్యూ, సాంఘిక విలువ అంటాం. ఇక్కడ కొన్ని టాపిక్స్, మ్యాథ్స్ యొక్క కొన్ని టాపిక్స్ కే పరిమితం అవుతామని అంటున్నాడు కాబట్టి నారో వాల్యూ, సంకుచిత విలువకి ఇది సమానం అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత లర్నింగ్ ఈజ్ ఈజియర్ ఇఫ్ సిమిలర్ కాన్సెప్ట్స్ ఆర్ టాపిక్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ లర్నింగ్ ప్రాసెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ రిఫర్డ్ టు హియర్? సో ఇక్కడ లా ఆఫ్ కంటిన్యూటీ, ప్రిన్సిపల్ ఆఫ్ అసోసియేషన్, ఇన్సైట్ లెర్నింగ్, మెథడ్ ఆఫ్ ఎనాలజీ అంటున్నాడు. సారూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే, అంటే ఒకే రకంగా ఉన్నవి లేదా కంపారిజన్ అన్నమాట, అభ్యసన సులువుగా జరుగుతుంది. ఇది క్రింది నియమాన్ని సూచించిన అవిచ్ఛిన్నత నియమము, సంసర్గ నియమము, అంతర్దృష్టి అభ్యసనము, సారూప్య నియమం. సో లా ఆఫ్ కంటిన్యూటీ, అవిచ్ఛిన్నత నియమము అంటే చూడండి. సో హౌ టు, ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి ఏదైతే మనకి లైన్స్, ప్యాటర్న్స్ ఉన్నాయో వాటిని ఎలా మనము కనెక్ట్ చేస్తాము అనేది లా ఆఫ్ కంటిన్యూటీలో ఉంటుంది. అంటే ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉపయోగించి వీ హ్యావ్ టు కనెక్ట్ ద లెవెల్స్ అండ్ ప్యాటర్న్స్. సో లెవెల్స్ అండ్ ప్యాటర్న్స్ ని కనెక్ట్ చేయడంలో లా ఆఫ్ కంటిన్యూటీ అనేది ఉపయోగిస్తాము. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఇక్కడ మనకి కనెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే డిఫరెంట్ ఐడియాస్ అంటే కనెక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ ఐడియాస్, కనెక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ ఐడియాస్ అన్నమాట. ఇక్కడ ఇన్సైట్ లెర్నింగ్ అంటే సడన్ అండర్స్టాండింగ్, అంటే ఆల్రెడీ మనకు అది ఐడియా ఉంటుంది, సడన్ అండర్స్టాండింగ్ అంటే ఆల్రెడీ అది మనకి మైండ్ లో ఐడియా ఉంటుంది, బట్ మనం ఏదైనా ఒక ప్రాబ్లం కానీ ఏదైనా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో ఆల్రెడీ ఇది ఉంది, దాన్ని బట్టి మనం చేయొచ్చు. వితౌట్ ట్రయల్ అండ్ ఎర్రర్ సడన్ గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మెథడ్ ఆఫ్ ఎనాలజీ అనేది ఇప్పుడు మనల్ని అడిగిందమ్మా. సో అండర్స్టాండింగ్ కాంప్లెక్స్ ఐడియాస్ బై డ్రాయింగ్ కంపారిజన్, అనాలజీ అంటే పోలిక కదా, సో కంపేర్ చేస్తాం. సో ఇక్కడ వాడు అడిగింది కూడా అదే, సిమిలర్ కాన్సెప్ట్స్ ఆర్ టాపిక్స్ ఎంబెడెడ్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఇంతకు ముందు ఆల్రెడీ మనం చదువుకున్నటువంటి కాన్సెప్ట్స్ ని కంపేర్ చేసుకుంటూ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం, దాన్నే సారూప్య నియమము, మెథడ్ ఆఫ్ ఎనాలజీ అంటాం. పోలిక అంటే ముందు చదివిన టాపిక్స్ తో తర్వాత చదివిన టాపిక్స్ ని పోలిక చేస్తూ మనము సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ద వర్క్ డన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్, ఎంటరింగ్ ఇట్ ఇంటూ టేబుల్స్, అనలైజింగ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్ బై స్టూడెంట్ కమ్స్ అండర్. విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించుట, పట్టికలో నమోదు చేసి సమాచారాన్ని విశ్లేషించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం వంటివి క్రింది వానిలో దేనికి సంబంధించింది అన్నాడు. ఫీడ్బ్యాక్ పరిపుష్టి, సజెషన్స్ సలహాలు, ఒపీనియన్స్ అభిప్రాయాలు, ప్రాజెక్ట్ వర్క్ అని అడుగుతున్నాడు. సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్, ఆప్షన్ 4. ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది రెస్పాన్స్ టు someone's work or performance.
ఒక పనిని ఒకరు బాగా చేశారా లేదా, లేదా ఏదైనా వాళ్ళకి ఇచ్చిన పని వాళ్ళు సరిగ్గా చేశారా లేదా అనేది ఫీడ్బ్యాక్ ద్వారా తీసుకుంటాం. సజెషన్స్ అంటే స్పెసిఫిక్ రికమెండేషన్స్, అంటే పలానా పని చెయ్యి అని చెప్తాము, స్పెసిఫిక్ రికమెండేషన్స్. ఒపీనియన్స్ అంటే మనకున్న పర్సనల్ బిలీఫ్స్, అంటే ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తాం. ఇవన్నీ ప్రాజెక్ట్ వర్క్ కిందకు రావు. సో కాబట్టి ఫీడ్బ్యాక్, సజెషన్స్, ఒపీనియన్ అనేవి వర్క్ కిందకు రావు. కానీ ఇక్కడ ఏం చేస్తాడు, స్టూడెంట్ డేటా కలెక్ట్ చేస్తాడు, తర్వాత దాని టేబుల్స్ లో ఎంటర్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసి దాని మీద తన ఒపీనియన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదంతా కూడా మనకి ప్రాజెక్ట్ వర్క్ లో ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్. నెక్స్ట్, ద వర్డ్ కరికులం ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్. సో లాటిన్, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లాటిన్. లాటిన్ లో క్యూరేరే అనే పదము టు రన్ అనేటువంటి అర్థం వస్తుంది. దీనికే కోర్స్ అనేటువంటి పదం కూడా అర్థం కూడా ఉంది, టు రన్. సో టు రన్ ద కోర్స్ అని అర్థం అనమాట, టు రన్ ద కోర్స్. అందుకనే కరికులం అంటాం. అంటే కోర్స్ రన్ చేయడానికి అవసరమైనటువంటి సిలబస్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కరికులం చెప్తాము. సో అది ఏ భాష నుంచి వచ్చిందంటే లాటిన్ భాషకు సంబంధించింది అనమాట. సో లాస్ట్ క్వశ్చన్ ఇది. ద అసెస్మెంట్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఆన్ గోయింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అంటే ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యాసన ప్రక్రియలతో సంబంధం లేని మూల్యాంకనం. యూనిట్ టెస్ట్, సమ్మేటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మదింపు, ఫార్మేటివ్ అసెస్మెంట్, నిర్మాణాత్మక మదింపు, స్లిప్ టెస్ట్. సో ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వీటిల్లో ఏది మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ యూనిట్ టెస్ట్ అయినా, ఫార్మేటివ్ అసెస్మెంటే, స్లిప్ టెస్ట్ అయినా ఫార్మేటివ్ అసెస్మెంటే. ఇక్కడ యూనిట్ టెస్ట్ అయినా స్లిప్ టెస్ట్ అయినా రెండూ కూడా ఫార్మేటివ్ అసెస్మెంటే. ఈ 3 ఒకటే. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు, ఆన్ గోయింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఎప్పుడు మనం చేసేటువంటి అసైన్మెంట్ ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాము. ఆన్ గోయింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఆన్ గోయింగ్ లెర్నింగ్ అంటే ప్రస్తుతం జరుగుతున్న టాపిక్ మీద మనం ఏది ఇచ్చినా సరే దాన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్, నిర్మాణాత్మక మదింపు అంటాము. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ లోనే యూనిట్ టెస్ట్ అయినా స్లిప్ టెస్ట్ అయినా భాగమే. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ క్లాస్, సెమిస్టర్ గాని క్లాస్ గాని పూర్తయిన తర్వాత మొత్తం ఓవరాల్ గా అన్నిటి మీద పెట్టేటువంటి అసెస్మెంట్ ని, అంటే పూర్తి టాపిక్స్ మీద అన్ని టాపిక్స్ మీద పెట్టేటువంటి అసైన్మెంట్ ని, ఫైనల్ అసెస్మెంట్ ని మనము సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాము. సో కాబట్టి సమ్మేటివ్ అసెస్మెంట్ కి ఫార్మేటివ్ అసెస్మెంట్ కి ఉన్న తేడా ఏంటంటే, ఫైనల్ అసెస్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం పెట్టేటువంటి అసెస్మెంట్ ని సమ్మేటివ్ అసెస్మెంట్ గా చెప్పొచ్చు. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఆన్ గోయింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ప్రస్తుతం మనం ఏదైతే బోధనాభ్యాసన ప్రక్రియలు మనం నిర్వహిస్తున్నామో ఆ సందర్భంలో నిర్వహించేటువంటి టెస్ట్లన్నింటినీ కూడా మనము ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాము. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, నిర్మాణాత్మక మదింపు అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి 2024 సంవత్సరంలో SGT పేపర్ 1Aలో వచ్చినటువంటి టెట్ కి సంబంధించినటువంటి 30 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనము ఈ వీడియోలో సాల్వ్ చేసాము. నెక్స్ట్ వీడియోస్ లో ఈ మరొక పేపర్ తో మనం కలుద్దాము. అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఇంగ్లీష్ టెట్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తున్నాను. అలాగే మ్యాథమెటిక్స్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేస్తున్నాను, వాటికి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. అలాగే మ్యాథ్స్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. త్వరలోనే ఫిజిక్స్ కి సంబంధించి, ఫిజికల్ సైన్స్ కి సంబంధించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ GNV కాంపిటేటివ్ కోచింగ్, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ మీద డౌట్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా మీకు సాల్వ్ చేయడం రాకపోతే దానికి సంబంధించిన కామెంట్ నా వీడియోలో పోస్ట్ చేయండి. సో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దానికి సంబంధించిన ఆ టాపిక్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేకపోతే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేస్తాను. అలాగే టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.